మద్యం ఆహారం కాదు అని, మద్యం ఎక్కువగా తాగితే శారీరక మానసిక రుగ్మతలతో బాధపడవలసి వస్తుందని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మానసిక వైద్య శాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్, జీజీహెచ్ మానసిక వైద్య విభాగం హెచ్ఓడి డాక్టర్ వరప్రసాద్ తెలియజేశారు. ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కోస్టల్ ఆంధ్ర గ్రూప్ ప్రథమ వార్షికోత్సవం కాకినాడ గాంధీనగర్లో గల రెడ్ క్రాస్ భవన్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రంగరాయ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ వి వరప్రసాద్ పాల్గొని అతిగా మద్యం త్రాగడం వల్ల సంభవించే దుష్పరిణామాల గురించి విపులంగా వివరించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా సెక్రటరీ కె శివకుమార్ మాట్లాడుతూ ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కార్యక్రమం ఒక నిశ్శబ్ద యజ్ఞంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాల్లో గల ఏఏ గ్రూపులకు చెందిన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాకు కంప్లీట్గా ఆత్మసంతృప్తి ఇచ్చేది ఏఏ సభ్యులు ప్రతి వారానికి 2 రోజులు కలుసుకొని ఒక కుటుంబాన్ని మేము కాపాడాం అనేటువంటి వాక్యం ఏదైతే చెప్తున్నారో ఆ వాక్యానికి మా ఆత్మసంతృప్తి మాత్రం వస్తుందని కనపడలేదు. కారణం ఏంటంటే సమాజంలో ఎంత పాతుకుపోయిందో ఈ యొక్క మీకు అందరికీ తెలుసు ఈ వ్యసనం. ఆ వ్యసనాన్ని మనం పారద్రోలకపోతే ఆ కుటుంబ సభ్యులు బాధపడతారు. అయ్యో మా నాన్న ఇలాగా, అది నా భర్త ఇలాగా అని చెప్పేసి ఒక విధంగా వాళ్ళని ఇప్పుడు ఈ రోజుని మీకు ఒక మాటలో చెప్పాలి అంటే, మీరు నిజంగా వ్యసనపరుడు అయితే ఆదివారం నాడు ఎక్కడికైనా వెళ్తారంటే ఇంట్లో ఆడది కన్నీరు పెట్టుకుంటుంది. ఎక్కడికో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాడు, తాగుతున్నాడు, ఆ తర్వాత ప్రయోజనాలు పెట్టండి. కానీ ఇవాళ ఏఏకి వెళ్తున్నారంటే ఎంత సంతోషంగా కూడా పంపిస్తున్నారో ఆలోచన తీసుకుంటే ఈ ఏ చేసేటువంటి మహత్కార్యాలు మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఒకటే, ఇది ఒక నిశ్శబ్ద యజ్ఞం. ఎవరు కూడా సక్సెస్ రేట్ కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ఇది కానీ బయట పెట్టరు అని చెప్తున్నారు. ఈ రోజుని ఒక దేవాలయానికి కానీ, ఒక ఇది కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక ట్యూబ్ లైట్ కానీ దానం ఇస్తే దానికి 4 రెక్కల మీద 4 కొడుకుల పేర్లు, ఆయన దాత పేరు చేసేటువంటి ప్రక్రియలో మీరు చేసే సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని ఎవ్వరూ బయట పెట్టకుండా నిశ్శబ్ద వాతావరణంగా, నిశ్శబ్ద యజ్ఞంగా చేస్తున్నారంటే మీకు అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎన్నో కుటుంబాలను కాపాడుతూ చేసేటువంటి ఈ ప్రక్రియలో మా వంతు సహకారంగా మేము ఇచ్చినటువంటి ఒక ఆఫీసు లేకపోతే ఒక కార్యాలయం, ఒక గదో మీకు చేసేది తప్పించి మేము చేసిందే. మీ కృషి మాత్రం చాలా శ్లాఘనీయం. ఏదైనా మీరు చేసేటువంటిది ఇది ఇంకా పెంచండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇది వేళ్ళులోంచి అలాగా లోపలికి పోతున్నాయి ఈ వేళ్ళు. అదే ఇంత డాక్టర్ గారు చెప్పారు మనకి, అదే బ్రో అని చెప్పేసి అది ఉన్నటువంటి ఒక ఉద్యమం కింద తయారు చేసిన ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమం. ఎందుకంటే మాకు ఇక్కడ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ గారిని ఒకసారి తీసుకొచ్చాను నేను ఇక్కడికి వేదిక మీదకి. పిల్లలకి జూనియర్ కాలేజీ పిల్లలు, డిగ్రీ కాలేజీ పిల్లల్ని ఒక 50-60 మందిని సమావేశపరిచి ఆవిడ ఉదాత్తమైన స్పీచ్ గురించి చెప్పి తీసుకొస్తే ఆవిడ ఒకటే చెప్పారు, ఇంత చిన్న వయసు నుంచి వీళ్ళకి ఒక విజ్ఞానాన్ని కలిగించేటువంటి ఈ ప్రక్రియలో మీరు పాల్పంచుకుంటున్నారు, చాలా సంతోషం అండి. కానీ ఇది ఉధృతం చేయాలి. ఉధృతం చేసి ఇది ఆ చిన్నపిల్లల వయసు నుంచి కూడా ఆ వేళ్ళు ఓడకుండా వాళ్ళని ఆ డ్రగ్స్ కానీ వాళ్ళకి ఏదైతే ఆ మైండ్ మూడ్ స్వింగ్స్ ఉన్నాయో అవి ఆల్కహాల్ రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ మైండ్ బాగాలేనప్పుడల్లా ఈ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువైపోతుంది. సడన్గా ఎక్కువ తాగేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు 2 వారాలు దానికైతే తగ్గుతుంది, ఆపేస్తూ ఉంటారు. సో కారణం ఏదైనా కావచ్చు, ఆల్కహాల్ అనేది అది ఆహార పదార్థం కాదు, ఫస్ట్ పాయింట్. రెండవది, చాలా భ్రమలు ఉన్నాయి. ఏంటి, నేను కంట్రోల్గా తాగగలను అనేది చాలా మందికి ఉన్న భ్రమ. కంట్రోల్గా తాగలను అనుకుంటానే వాళ్ళు డోసు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, దాన్ని పట్టించుకోరు.
డినైల్ అంటాం. అంటే ఏంటి, ఏం జరుగుతుందో తెలుసు కానీ కాదు అంటాం. ఇంకొకటి గొప్ప, నేను ఫుల్ బాటిల్ తాగి నేను బండి నడుపుని వెళ్ళిపోగలను ఇంటికి, నేను ఫుల్ తాగేసి నేను బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటున్నాడంటే అది గొప్ప కాదు, హీరోయిజం కాదు. సినిమాలో చూసినట్టు ఫుల్ బాటిల్ తాగి పెట్టడం అనేది గొప్ప కాదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళ లివర్ మ్యాక్సిమం డ్యామేజ్ చేసుకుని వెళ్తుంది అనేది అర్థం. అంటే ఒక ఫుల్ బాటిల్ తాగినా నీకు మొత్తం ఎక్కట్లేదంటే అర్థం నీ టాలరెన్స్ పెరిగిపోయింది. నువ్వు ఇంకా ఎక్కువ తాగితేనే కానీ నీకు మొత్తం రాదు. ఇంకా ఎక్కువ తాగిపోతే నీ లివర్ ఇంకా ఎక్కువ పాడవుతుంది. ఇందాక అన్నాను, లివర్ తల్లి లాంటిది, చివరి వరకు క్షమిస్తుంది. బట్ కిడ్నీలు అలా కాదు, కిడ్నీలు వైఫ్ లాంటిది, చిన్నదాన్ని కూడా భరించలేదు. చిన్న తేడా వస్తే ఒక్క రోజులో కొట్టేస్తాయి కిడ్నీస్. ఒకే ఒక్క రోజు కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత ఆ బాడీలో ఉన్న విష పదార్థాన్ని లివర్ టాలరేట్ చేయలేదు. సో వెంటనే లివర్ డ్యామేజ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొకటి, సడన్గా తాగినప్పుడు సడన్గా హార్ట్ అటాక్లో చనిపోతూ ఉంటారు. ఆల్కహాలిక్ మయోకార్డిటిస్ అంటాం. అంటే యూజువల్గా లివర్ బేర్ చేస్తుంది కానీ బట్ కొన్ని టాక్సిన్స్ వచ్చినప్పుడు గుండె తట్టుకోలేకపోతే స్పాట్లో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సరే, సపోజ్ ఇవన్నీ ఏమీ రాలేదు, అదృష్టవంతులు అనుకుందాం, వాళ్ళ లివర్ గట్టిది అనుకుందాం. అంటే లివర్లో 2 రకాలు ఉంటాయి చాలా మందికి. ర్యాపిడ్ మెటబలైజర్స్ అంటారు, స్లో మెటబలైజర్స్ అంటారు. పదాలు వదిలేసేయండి. దాని అర్థం ఏంటంటే కొంతమందికి జస్ట్ ఒక లార్జ్ బిల్ తాగానే కిక్ ఎక్కేస్తారు వెంటనే, ఇంకా వాళ్ళు తాగలేదు, ఆపేస్తారు. ర్యాపిడ్ మెటబలైజర్స్ అనమాట. అంటే ఏంటి, వాళ్ళు ఎవరు స్పీడ్గా మెటబలైజ్ చేసి ఆ వెంటనే వచ్చి కిక్ బ్రెయిన్ పంపించేసింది, ఆగిపోతారు. వాళ్ళు అంతకన్నా ఎక్కువ తాగలేరు. ఇందాక గొప్పగా చెప్పుకున్నారు చూసారా, నేను ఫుల్ కొడతానని. స్లో మెటబలైజర్స్, వాళ్ళ లివర్ ఏంటంటే స్లోగా ఉంటుంది, కొంచెం స్లోగా మెటబలైజ్ చేస్తుంది. కిక్ ఎక్కదు కాబట్టి తాగుతూనే ఉంటారు కానీ డ్యామేజ్ జరిగిపోతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. సో కాబట్టి ఎక్కువ తాగి స్టేబుల్గా ఉండడం అనేది గొప్ప కాదు, అది అనారోగ్యం అని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే అది గొప్పగా చెప్పుకుంటుంటే దాని అర్థం వాళ్ళ లివర్ మొత్తం పాడైన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఉండదు. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండదు, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ట్రీట్ చేయలేము. మీరు చాలామంది అల్ట్రాసౌండ్ చేయించుకుని ఉంటారు, అందులో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అని వస్తుంది. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వరకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, మందు మానేస్తే 10 ఏళ్ళకి మామూలు అవుతుంది. గ్రేడ్ 2, 3 నుంచి ఇంక వెనక్కి వెళ్ళదు. ఇంక 4 అనేది సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్లు లేవు. నీరు పట్టేస్తూ ఉంటుంది, గొట్టం పెట్టి నీరు తీస్తూ ఉంటారు, మళ్ళీ పట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ తీస్తూ ఉంటారు. ఇంకా ఆ కథ ఇంకా అది చివరికి రేనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళి చనిపోవడం తప్పితే, ఊపిరితిత్తులకు నీరు పట్టి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు.